పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తీవ్ర రూపం దాల్చారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. క్యాథలిన్ చర్చ్ అధిపతి పోప్ లియో మధ్య కూడా వీళ్ళ మధ్య విభేదాలైతే తీవ్రంగా మారాయని చెప్పాలి. ఇరాన్ యుద్ధంతో వీళ్ళ మధ్య విభేదాలు ఇంకొంచెం ముదిరిపోయాయి. పోప్పై మరోసారి ట్రంప్ సెటైర్లు వేశారు. ఏఐతో రూపొందించిన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్. ఇక ఇందులో కూడా తానే పోప్ లాగా కూడా తన ఒక జీసస్ లాగా కూడా తను కనిపిస్తున్నటువంటి చూస్తూ ఉన్నాం. తన వెనక కూడా మొత్తం దేవదూతలు ఉంటూ కూడా కింద పోప్ లియోని ఆశీర్వదిస్తున్నటువంటి దృశ్యాలు. ఇలా ఒక ఏఐ ఇమేజ్ని కూడా ట్రంప్ షేర్ చేయడం జరిగింది. ఇక ఈ షేర్ చేసినటువంటి ఫోటోలో అనారోగ్యంతో ఓ వ్యక్తి తల మీద చెయ్యి పెట్టి అద్భుతం చేస్తున్నట్లుగానైతే ట్రంప్ ఫోటోనైతే ఉంది. ఇక మృతి చెందిన వారిని యేసుక్రీస్తు లేపిన సందర్భాన్ని గుర్తు చేశారు ట్రంప్. అదే సమయంలో ఫోటో చుట్టూ అమెరికా జెండా, యుద్ధ విమానాలు, దేవదూతల రూపాలు కనిపిస్తూ ఉన్నాయి. ట్రంప్ పోస్టుపై పోప్ లియో రియాక్షన్ ఇవ్వటం జరిగింది. ఆయన స్పందించారు. ఇరాన్ యుద్ధంపై తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ కూడా పోప్ లియో ఇందులో పేర్కొన్నారు. తన సందేశాన్ని రాజకీయ వ్యాఖ్యలతో పోల్చడం సరికాదంటూ పోప్ లియో చెప్పారు. ఇక ఇటు నాటో మీద కూడా విమర్శలు గుప్పించారు ట్రంప్. ఇక తనకు సహకరించని వారి మీద కూడా ఎవరి మీదైనా కానీ ట్రంప్ ఈ రకంగానే బూతుల దండకం కూడా ఈ మధ్య మొదలు పెట్టడం మనం చూసాం. ఇక నాటో కూడా ఏదైతే యుద్ధంలో కూడా నాటో సపోర్ట్ ఇవ్వటం లేదు. ఇక దీనికి గాను నాటో గురించి కూడా ఇటు ఘాటుగానే స్పందించారు. ఇక ఇరాన్తో యుద్ధంలో నాటో కలిసి రాకపోవటం మీద అసహనం వ్యక్తం చేశారు. రష్యా నుంచి యూరప్ను కాపాడటానికి నాటోకు అమెరికా $1 ట్రిలియన్ ఖర్చు చేస్తామంటూ కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. ఇక ఈ రకంగా కూడా ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కూడా మరోసారి అసహనాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, ట్రూత్ వేదికగా కూడా మరొకసారి ట్రంప్ ఫోటో షేర్ చేస్తూ కూడా తనలో ఉన్నటువంటి అసహనాన్ని వెళ్ళగక్కినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అధ్యక్ష పదవి స్వీకరించిన దగ్గర నుంచి కూడా అనేక వివాదాలకి పెద్దగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి పోయిన వెంటనే మరొకటి తెర మీదకి తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే క్యాథలిక్ చర్చ్ అధిపతి పోప్ లియో 14కు సంబంధించినంత వరకు విభేదాలు తలెత్తినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆయన ఫోటోకు సంబంధించినంత వరకు ఏఐతో రూపొందించినటువంటి ఫోటోని ఆయన ట్రంప్ షేర్ చేయడం జరిగింది. అయితే షేర్ చేసినటువంటి ఫోటోలో అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి తలపైన ట్రంప్ చేయి పెడుతున్నట్టుగా ఫోటో ఉంది. అయితే ఆ ఫోటోకు సంబంధించినంత వరకు కూడా మరీ ముఖ్యంగా మృతి చెందిన వారిని ఏదైతే యేసుక్రీస్తు ఎలాగైతే లేపిన సందర్భాలు ఉన్నాయి, అంటే మృతి చెందిన వారిని మళ్ళీ బతికించిన సందర్భాలు ఉన్నాయో అటువంటి ఫోటోని ఏదైతే షేర్ చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అమెరికా ఫోటోలు, అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలు, అదేవిధంగా దేవదూతలు వివిధ రూపాలను ఆ ఫోటోలో ఏఐతో మిక్స్ చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ట్రంప్ చేసినటువంటి ఫోటోకు సంబంధించినంత వరకు పూర్తిగా కూడా పోలో లియో 14th రియాక్ట్ అయ్యారు. ఏదైతే ఇరాన్ యుద్ధంపై ఏదైతే తను చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటూ కూడా పోలో రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ట్రంప్ సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో వివాదాలకి అడ్రస్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు రష్యాకి సంబంధించి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేటప్పుడు యుక్రెయిన్ కు మద్దతు ఇచ్చి ప్రపంచ దేశాల నుంచి పూర్తి స్థాయిలో తన పైన వివాదాలు తలెత్తినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు కూడా అమెరికా మద్దతుతో ఇరాన్ పైన గడిచిన 6 వారాల నుంచి కూడా యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ వేదికగా శాంతి చర్చలు అంటూ కూడా పిలిచినప్పటికీ ఇరాన్ పెట్టిన కండిషన్ తో వెనక్కి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో మరొక వివాదం తెర మీదకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే క్యాథలిన్ చర్చికి సంబంధించినంత వరకు 14th ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి లియోపోలో మీద తీవ్రంగా ఏఐతో సంబంధించిన పిక్చర్ ని షేర్ చేసి దానిపైన కూడా పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తం అయ్యేలా చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు యుద్ధానికి సంబంధించినంత వరకు కూడా నాటో దేశాలపైన అసహనం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇరాన్ కి సంబంధించినంత వరకు కూడాను ఇజ్రాయెల్ తో కలిపి అమెరికా చేస్తున్నటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు ఇరాన్ వేసినటువంటి ఎత్తుగడలు అమెరికా లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. హర్ముజ్ జలసంధి మూసేయడంతో ప్రపంచ దేశాల యొక్క మద్దతుని ఇరాన్ మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. దీంతో అమెరికాలో ఉన్నటువంటి చమురు ధరలతో పాటు ఎల్పిజి ధరలు పెరిగిపోవడం, అక్కడ సైన్యంలో మృతి చెందినటువంటి సైన్యంలో ఎవరైతే మృతి చెందారో సైనికులు వాళ్ళ కుటుంబ సభ్యులే తీవ్ర స్థాయిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. స్వదేశంలోనే పూర్తిగా వ్యతిరేకత ప్రారంభం అవుతున్నటువంటి సిచ్యువేషన్.
ఈ నేపథ్యంలో నాటో దేశాలు ఏవి కూడా కలిసి రాలేనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. నాటో దేశాలపై పూర్తిగా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు రష్యా నుంచి యూరోప్ను కాపాడడానికి అప్పట్లో అమెరికా నాటోకు సంబంధించినంత వరకు $1 ట్రిలియన్ ఖర్చు చేశామంటూ కూడా పూర్తి స్థాయిలో ట్రంప్ సహనం కోల్పోయి అసహనంతో పూర్తిగా ఏం మాట్లాడుతున్నారో ఒక అమెరికా అధ్యక్షుడు అంటే అగ్రరాజ్య అధ్యక్షుడు ఇటువంటి అవాకు చవాకుల మాట్లాడడం కూడా పూర్తిగా ప్రపంచ దేశాలు చూస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు? డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా మాట్లాడే వ్యాఖ్యలు చూస్తా ఉంటే తన మతి భ్రమించిందా అంటూ కూడాను పూర్తిగా అసహనం వ్యక్తమయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇష్యూ తరమే చేస్తున్నటువంటి సిచ్యువేషన్. పోప్ లియో కూడా దీని మీద స్పందించారు కదా ట్రంప్ పోస్ట్ మీద. ఖచ్చితంగా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ పోస్టుకు సంబంధించినంత వరకు కూడాను ఇరాన్ పై జరుగుతున్నటువంటి దాడికి సంబంధించినంత వరకు కూడా తాను స్పందించినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా తప్పుదోవలోకి అమెరికా అధ్యక్షుడు తీసుకువెళ్తా ఉన్నారు. అమెరికాకి సంబంధించినంత వరకు దేవదూతలు, అదేవిధంగా అమెరికా ఫ్లాగ్, అమెరికా యుద్ధ విమానాలను ఫోటోలో పెట్టి డొనాల్డ్ ట్రంప్ యేసుక్రీస్తుల రూపం వచ్చేలాగా, దాంతో పాటుగా ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి తలపై చెయ్యి పెట్టినటువంటి ఏఐ జనరేటెడ్ ఫోటోని ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా కూడా ఆయన తప్పట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఏ అధ్యక్షుడు కూడా పూర్తి స్థాయిలో ఇటువంటి వ్యాఖ్యలు కానీ ఇటువంటి ఫొటోస్ కానీ పెట్టి పూర్తిగా కూడాను తమ యొక్క ఏదైతే తమకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిని కూడా పూర్తిగా కూడా ఇటువంటి విధానాలకు ఉపయోగిస్తున్నారా అనే విధంగా కూడాను దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంటుంటూ కూడా లియోపోల్డ్ చేసినటువంటి వ్యాఖ్యలు. కేవలం అంటే ఇంతటితోనే ఆగకుండా కూడా నాటో మీద కూడా వ్యాఖ్యానించారు ట్రంప్ ఈ పోస్ట్ లో. ఖచ్చితంగా ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై యుద్ధం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా నాటో దేశాలకు సంబంధించి మద్దతు అడుగుతున్నటువంటి పరిస్థితిని చూశాను. మరి ముఖ్యంగా ఇరాన్ కు సంబంధించినంత వరకు అతి బలమైనటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి హర్మూజ్ జలసంధి. ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు 20% చమురు వాటా కలిగి ఉన్నటువంటి హర్మూజ్ జలసంధి మూసేయడంతో ప్రపంచ దేశాలకు సంబంధించి చమురు కష్టం ఈవెన్ అమెరికాతో సైతం స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. భారత్ లాంటి దేశాల్లో ఇప్పటికీ ఎల్పిజి ధరలు పెరిగినటువంటి సిచ్యువేషన్. మిగిలిన దేశాల్లో బంగ్లాదేశ్ కానీ, నేపాల్, శ్రీలంక ఇటువంటి దేశాల్లో అయితే ఎంత పెరిగిందో కూడా నోటితో చెప్పలేనంత పరిస్థితికి చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్. అమెరికాలో కూడా ఎల్పిజి ధరలతో పాటుగా చమురు ధరలు కూడా పెరిగిపోవడంతో అక్కడ ప్రజలు తీవ్ర వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో నాటో దేశాలకు సంబంధించినంత వరకు మద్దతు కావాలంటూ నాటో దేశాలకి, దాంతో పాటుగా G20 దేశాలకు సంబంధించి ఏదైతే రష్యా అధ్యక్షుడితో పాటుగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితులను చూసాం. కానీ ఈ దేశం కూడా అమెరికా, ఇజ్రాయెల్ చేసేటటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు కూడా మద్దతుకు ముందుకు రాకపోగా శాంతి చర్చలకు సంబంధించినంత వరకు శాంతియుతంగా ఉంటామంటే మధ్యవర్తిత్వం వహిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు కనిపించాయి. అయితే చైనా కాస్త ముందడుగేసి పాకిస్తాన్ వేదికగా రెండు దేశాల మధ్యన కూడా సఖ్యత, శాంతి ఒప్పందాలు కలిగే విధంగా కూడా చర్యలు చేపడతామని చెప్పినప్పటికీ కూడాను మరీ ముఖ్యంగా అమెరికా పట్టుబట్టినటువంటి విధానానికి సంబంధించినంత వరకు, యురేనియంకి సంబంధించినంత వరకు కూడా యురేనియం శుద్ధి కేంద్రాలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 400 కిలోల యురేనియం ని ఇవ్వాలని, శుద్ధి కేంద్రాలను వెంటనే ఆపేయాలంటూ కూడాను అమెరికా ప్రధానమైనటువంటి డిమాండ్. అయితే ఇక్కడ ఇరాన్ చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు మనం ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ కి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే యురేనియం శుద్ధి కేంద్రాలకు సంబంధించినంత వరకు మాట్లాడకపోయినప్పటికీ కూడా తమ వద్ద ఉన్నటువంటి 400 కేజీలకు సంబంధించినంత వరకు యురేనియం ని కేవలం విద్యుత్, ఏదైతే అణు విద్యుత్ ప్లాంట్ల కోసమే వాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, దానికోసమే ఉపయోగిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ప్రపంచ దేశాల దగ్గర కూడా యురేనియం శుద్ధి కేంద్రాలు కాదు, మేము కేవలం యురేనియం ని పవర్ స్టేషన్స్ మాత్రమే ఉపయోగిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అమెరికా ఆ 400 కిలోల కోసం కూడా పోరాటం స్టార్ట్ చేసి గ్రౌండ్ లెవెల్లో కూడా యుద్ధం చేస్తామంటూ కూడా ఇరాన్ పైన విరుచుకుపడినటువంటి నేపథ్యం. ఇరాన్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేనటువంటి సిచ్యువేషన్ చూసాం. పూర్తిగా కూడా అమెరికాకి సంబంధించిన అత్యాధునిక వ్యవస్థలో ఉన్నటువంటి F-15 ఇటువంటివి తీసేసినటువంటి పరిస్థితి. దీంతో సహనం కోల్పోయినటువంటి పరిస్థితి. నాటో దేశాలతో పాటుగా అన్ని దేశాలపై కూడా అసహనం కోల్పోతూ ఏం మాట్లాడుతున్నారో కూడా
ఏదైతే పెద్దన్నగా ఉండేటటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించి ప్రపంచ దేశాలు కూడా ఆయన్ని మతి భ్రమించిందా, లేకపోతే కేవలని వివాదాలను తెర మీదకి తీసుకొస్తున్నారా అంటూ కూడాను ముక్కును వేలేసుకుని చూసే పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎస్ భరత్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ట్రంప్ చిన్న పిల్లోడికి ఏ మాత్రం కూడా తక్కువగా ప్రవర్తించటం లేదు. చిన్న పిల్లోడు కనుక తనకి కావాల్సింది ఇవ్వకపోయినా కానీ తక్కకపోయినా కానీ ఏ రకంగా ప్రవర్తిస్తాడో ట్రంప్ కూడా అంతే చేస్తూ ఉన్నాడు. తనకి ఏదైనా విషయంలో కనుక తను అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే దాంట్లో ఎంతటి అసహనాన్ని వ్యక్తం చేస్తారంటే తాను ఒక అధ్యక్షుడు పదవిలో ఉన్నానని కూడా ఆలోచించడు. అధ్యక్షుడు పదవికే మచ్చ తెచ్చేలాగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాడు ట్రంప్. ఇక ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునేటువంటి అమెరికా పరువు తీస్తూ ఉన్నారు ట్రంప్. ఈ రకమైన ఒక బిహేవియర్తో కూడా ప్రపంచ దేశాల ముందర కూడా అమెరికా పరువు తీస్తూ ఉన్నారు. ఇక ఎక్కడికక్కడ కూడా నాటో మనం చూస్తే కనుక అమెరికా సహాయం కోరుతూ ఉంది నాటోది. ఆ సమయంలో కూడా నాటో కనుక ఇన్వాల్వ్ అయితే ఇది మొత్తం కూడా ఒక మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది. ఇక ఎక్కడికక్కడ కూడా దేశాలు, ఎందుకంటే ట్రంప్ చేసినటువంటి చర్యకు మిగిలిన దేశాలన్నీ కూడా ఎందుకు బలైపోవాలి, దీంతో కూడా సైలెంట్గా ఉన్నాయి. కానీ ఇటు నాటోను తిడుతూ ఉన్నాడు. మరొక వైపు చూస్తే కనుక ఎప్పటి నుంచో ఉన్నటువంటి వివాదాన్ని ఇప్పుడు మరలా కూడా పోప్లియో అంశాన్ని తెర మీదకి తీసుకొని వచ్చి పోప్లియో చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని ట్రంప్ తిడుతున్నాడంటూ కూడా పోప్లియో అంటున్నారు. ఇక ఈ రకంగా కూడా ఒక పోస్ట్ను షేర్ చేసి కూడా ట్రంప్ మరలా కూడా ఒక అసహనాన్ని వెళ్ళగక్కుతూ కూడా వార్తల్లోనైతే నిలవటం జరిగింది. ఇక ట్రంప్ అసలు సోషల్ మీడియాలో ట్రూత్లో ఏం పోస్ట్ చేసినా కానీ అది ఇదే రకంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ప్రతిసారి కూడా తాను చేసేటువంటి పోస్టులో చాలా నెగిటివిటీ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరినో ఒకరిని తిడుతూనో ఏదో రకంగా కూడా ఈ రకమైన ఒక చీప్గా కూడా తను మాటలు మాట్లాడుతూ కూడా పోస్ట్ చేస్తారు. దీని మీద కూడా తన మీద తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది ట్రంప్ చేసే వ్యాఖ్యల మీద.